అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎస్ జానకి మరణాన్ని మరిచిపోకముందే అలనాటి గాయని కె జమునా రాణి బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఏపీలో జన్మించిన ఆమె 1946లోనే త్యాగయ్య చిత్రంలో బాలనటుల కోసం పాట పాడారు. ఎంత టక్కరివాడు నారాజు, సరదా సరదా సిగరెట్టు, ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం వంటి పాటలతో గుర్తింపు పొందారు. 5 భాషల్లో 6,000కు పైగా పాటలు పాడారు. తొమ్మిది దశాబ్దాల సంగీత చరిత్రలో తన గొంతుతో భావితరాలకు పాత పాటల అమృతాన్ని అందించిన గాన కోకిల కె జమునా రాణి చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించి కథానాయకులకు తోడుగా గంభీరమైన తుంటరితనం ఉట్టిపడే స్వరంతో శ్రోతలను ఊపేసిన గాంధీర్య గాయని ఆమె. 5 భాషల్లో 6,000కు పైగా పాటలతో ప్రత్యేక ముద్ర వేశారు. మే 17న ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి కుటుంబంలో జన్మించారు జమునా రాణి. ఇంట్లోనే సంగీత వాతావరణం ఉండడం ఆమెకు గొప్ప వరమింది. తల్లి ద్రౌపది స్వయంగా వీణ విద్యాంసరాలు. దీంతో 4 ఏళ్ల వయసు నుంచే జమునా రాణికి కర్ణాటక సంగీతంలో శిక్షణ మొదలైంది. జమునా రాణిలోని విలక్షణమైన స్వర సాధనను గుర్తించిన ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య 1946లో రూపొందించిన త్యాగయ్య చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశం ఇచ్చారు. కేవలం 7 ఏళ్ల వయసులోనే ఒక పాట పాడడమే కాకుండా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. యాభైవ దశకం నాటికి దక్షిణాది సినిమా రూపురేఖలు మారాయి. ఆ టైంలో సుశీల, జానకి వంటి మెలోడీ గాయనుల హవా ఉన్నప్పటికీ తన గంభీరమైన స్వరంతో జమునా రాణి తనకంటూ ఒక ప్రత్యేకమైన కేటగిరీని సృష్టించుకున్నారు. ఘంటసాల, పెండ్యాల నాగేశ్వరరావు, కెవి మహాదేవన్, విశాలాక్షి, రామమూర్తి, మాస్టర్ వేణు వంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లకు ఆమె ఫేవరెట్ సింగర్గా మారారు. నటిమణులు జమున, సావిత్రి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి వంటి తరాలకు ఆమె పాడిన పాటలు థియేటర్లలో ఈలలు వేయించాయి. జమునా రాణి ప్రస్థానం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. శ్రీలంక సినీ చరిత్రలో సింహాల భాషలో అత్యధిక ప్రజాదరణ పొందిన భారతీయ గాయనిగా ఆమె రికార్డు సృష్టించారు. 1950, 60లలో సింహాల చిత్రాలైన సుజాత, సోదా సోమ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలు శ్రీలంక రేడియోల్లో ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటాయి. ఒక్క సింహాల భాషలోనే ఆమె 100కు పైగా ఆల్ టైమ్ హిట్ పాటల్ని ఆలపించటం విశేషం. గాయనిగానే కాకుండా 1970, 80లలో ఆ కాలంలో భారతదేశంతో పాటు మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఇంగ్లాండ్లో వందలాది ఆర్కెస్ట్రా షోలు నిర్వహించి ప్రత్యక్ష ప్రసారాల్లో శ్రోతలను ఊపేశారవే. ఈ సుదీర్ఘ సేవలకు గాను 1998లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించింది. 2002లో అర్జున్ అన్న అవార్డు వరించింది. అంతేకాదు పలు రకాల జీవితకాల సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. ఘంటసాల, టీం సౌందరరాజన్, పిబి శ్రీనివాసులతో కలిసి వందలాది ఐకానిక్ డ్యూయట్స్ అందించారు.
సాంకేతికత లేని ఆ రోజుల్లో మైక్ ముందుకు వచ్చి ఒక్క టేక్లోనే అద్భుతంగా పాడి మెప్పించిన దిగ్గజ గాయని కె జమునారాణి. కాలం బారుతున్నా, తరాలు బారుతున్నా ఆమె పాడిన పాటలు, ఆ గొంతులోని ఉత్సాహం తెలుగు, తమిళ, సింహాల శ్రోతల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. కె జమునారాణి మృతిపై పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు.